ఉదయాన్నే కృష్ణప్రసాద్ శివాలయానికి వచ్చి మొహానికి మాస్క్ పెట్టుకొని భూమికి ఫోన్ చేస్తాడు. భూమి గగన్ అక్కడే ఉండడంతో గగన్కి వినిపించకుండా మెల్లిగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు చెప్పినట్టుగానే నేను శివాలయానికి వచ్చానమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు అక్కడే ఉండండి మావయ్య, నేను అత్తయ్య కాసేపట్లో అక్కడికి వస్తామని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి రెడీ అయ్యి శివాలయానికి వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ ఆగు అంటూ భూమిని ఆపి కొరడా పట్టుకొని నాకు టిఫిన్ వడ్డించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి గగన్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. టిఫిన్ మొత్తం కూడా వడ్డించిన తర్వాత అప్పుడు గగన్ బావా ఇప్పటికే చాలా వడ్డించేస్తాను, ఇక నేను వెళ్తాను అని అంటూ ఉంటే, ఆగు, నేను టిఫిన్ సరిగ్గా చెయ్యొద్దా, నేను చేసే వరకు ఉండు అంటూ భూమిని ఆపుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ టిఫిన్ చేసే వరకు భూమి అక్కడే కూర్చొని ఉంటుంది. గగన్ పూర్తిగా టిఫిన్ చేసిన తర్వాత సరే బావా నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి భూమి వెళ్తూ శారదను తీసుకొని కంగారుగా పదండి అత్తయ్య, అక్కడ మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారు, మనం త్వరగా వెళ్ళాలి అని శారదను తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు గగన్ గేటు ముందు కార్ తీసుకొని వచ్చి రండి ఎక్కండి అని చెప్పి శారద భూమి వాళ్ళతో అంటూ ఉంటాడు. దాంతో ఏమీ చేయలేక శారద భూమి ఇద్దరు కూడా గగన్ కార్లో ఎక్కి కూర్చుంటారు. కార్లో ఉన్నప్పుడే భూమికి కృష్ణప్రసాద్ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఫోన్ కట్ చేయబోతూ ఉంటే గగన్ భూమి చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని హలో ఎవరు మాట్లాడేది అని అంటూ ఉంటాడు. ఫోన్లో గగన్ వాయిస్ వినగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.